రామ్ గోపాల్ వర్మకు గుంటూరు సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో సిఐడికి ఫిర్యాదులు అందాయి. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమాను చిత్రీకరించారని వర్మపై గతంలోనే ఫిర్యాదులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిఐడి ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సిఐడి జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పోసాని రామ్ గోపాల్ వర్మ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామ్ గోపాల్ వర్మకు సంబంధించిన అంశం వెలుగులోకి వస్తుంది. గత వారం రోజులుగా పోసాని కృష్ణమురళి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతా ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ మీడియా గానీ, సోషల్ మీడియా మొత్తం కూడా పోసాని కృష్ణమురళి చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో ఒకసారిగా రామ్ గోపాల్ వర్మ ఆ వైపు కూడా ఒకసారిగా టర్న్ అవడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి ఓ పక్క పోసాని కృష్ణమురళికి, మరో పక్క రామ్ గోపాల్ వర్మకి ఇరువురు కూడా షాక్ ఇచ్చేందుకు ఆ ఎన్డీఏ కూటమి సిద్ధమైనట్లు కూడా అర్థమవుతా ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2-3 రోజులుగా వివిధ జిల్లాలకు సంబంధించిన పోలీసులు పోసాని కృష్ణమురళిని తమకు కావాలంటూ కూడా పీటీ వారెంట్లు జారీ చేస్తున్న నేపథ్యం. రాత్రికి రాత్రి కూడా గుంటూరులో ఉన్న పోసాని కృష్ణమురళిని మరొక జిల్లాకి తరలించిన పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మరొక జిల్లాలకు తరలించడానికి కూడా రంగం సిద్ధమైనట్టు కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే పోసాని కృష్ణమురళి అంశం మరొకసారి రామ్ గోపాల్ వర్మ అంశం తెర మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. సిఐడి అధికారులు రామ్ గోపాల్ వర్మకి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ ఒకసారిగా అవాక్కైపోయిన పరిస్థితి ఉంది. కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమాపై ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరిలో ఇప్పటికే సిఐడి కార్యాలయాలకి ఫిర్యాదులు అందిన నేపథ్యం అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలో ఆ యొక్క కమ్మరాజ్యంలో కడప సినిమాకి సంబంధించి విద్వేషాలు రెచ్చగొట్టేలాగా సినిమాని చిత్రీకరించారని రామ్ గోపాల్ వర్మపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో సిఐడి ఆయనకి నోటీసులు ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే దాదాపుగా ఎవరైతే ఒంగోలు, అనకాపల్లి, మంగళగిరి నేపథ్యంలో ఫిర్యాదులు ఇచ్చిన నేపథ్యంలో తన మీద ఉన్న కేసు కొట్టేయాలని, తన మీద నమోదైన కేసుల్ని తీసేయాలంటూ కూడా ఆయన సవాల్ చేస్తూ కూడా హైకోర్టును ఆశ్రయించిన పరిస్థితి ఉంది. విచారణకు హాజరు కావాలని తాజాగా సిఐడి జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ కూడా ఆర్జీవీ హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టు మెట్లెక్కారు. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుందా అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ లో మరొకసారి ఉత్కంఠకు తెరదీసిన పని అయింది. ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన పోసాని కృష్ణమురళి, మరో పక్క హైకోర్టును ఆశ్రయించిన రామ్ గోపాల్, ఇరువురు కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళే. ఇరువురు కూడా 2019 నుంచి 24 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి, ఒక పక్క పవన్ కళ్యాణ్ గానీ, మరో పక్క చంద్రబాబు నాయుడు గారు ఇరువురిని కూడా ఇబ్బంది పెట్టే విధంగా పలు రకాల మీడియా సమావేశాలు, పలు సందర్భాల్లో కూడా విరుచుకుపడిన పరిస్థితి ఉంది. ఈ వ్యక్తిగతంగా రాజకీయాలకి అతీతంగా రాజకీయాలు చేయాలని ఒక పక్క అందరూ మాట్లాడుకున్న సందర్భంలో వ్యక్తిగతంగా దూషణలకు పోవడం, వ్యక్తిగతంగా మీడియా సమావేశాలు పెట్టడం, వ్యక్తిగతంగా కించపరిచే విధంగా మాట్లాడటం నేపథ్యంలో ఒక పక్క రెడ్ బుక్ ఓపెన్ చేశాం, రెడ్ బుక్ తన పని తను తీసుకుపోతుందని చెప్తున్నారు. మరో పక్క ఎవరైతే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దీని మీద స్పందించారు. నిన్న ఏదైతే తాము మీడియా సమావేశాలు పెడతాము, సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉంటాము, మా పని మేము చేసుకొని పోతా ఉంటాము, ఇది వాక్ స్వాతంత్ర్యం అంటూ కూడా మాట్లాడతా, మమ్మల్ని ఇబ్బంది పెడతా, మా ఇళ్లలో ఆడవాళ్ళని కూడా దౌర్జన్యం చేస్తాం, రేప్ చేస్తామన్నా కానీ మేము మెలకుండా చూస్తా ఊరుకోవాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చేసిన సంచలన మాటలు. మరో పక్క రెడ్ బుక్ గురించి నారా లోకేష్, ఇద్దరు పరంగా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రధానంగా 2 కళ్ళని చెప్పుకోవచ్చు. పోసాని కృష్ణమురళి గాని, అలాగే రామ్ గోపాల్ వర్మ గాని, ఇరువురికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెంటాడుతున్న నేపథ్యంలో మరొకసారి ఏదైతే పోసాని కృష్ణమురళి అంశాన్ని దృష్టిలో పెట్టుకున్న రామ్ గోపాల్ వర్మ ముందుగానే చేరుకున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా మొదటగా
ఎవరైతే ఒంగోలు గాని, అనకాపల్లి గాని, మంగళగిరి గాని ఆ సిఐడి అధికారులు మొదటగా తీసుకెళ్లటం, అక్కడి నుంచి మరలా ఇంకో స్టేషన్ కి తరలించడం, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో స్టేషన్ కి తరలించడం, ఇలాంటివి చేస్తారని ముందుగానే ఊహించిన రామ్ గోపాల్ వర్మ హైకోర్టు మెట్లెక్కారు, హైకోర్టుకి అర్జీ పెట్టుకున్నారు. ఏదైతే తాను సిఐడి అధికారి ఇచ్చిన నోటీసుల్ని సవాల్ చేస్తూ కూడా ఆర్జీవీ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు హాజరు కావాలని తాజాగా సిఐడిలు జారీ చేసిన నేపథ్యంలో ఆ నోటీసులను సవాల్ చేస్తూ కూడా ఆర్జీవీ హైకోర్టుని ఆశ్రయించిన పరిస్థితి ఉంది. ఏదైతే కేసులు తన మీద ఉన్నాయో అవన్నీ కూడా కొట్టేయాలంటూ కూడా ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఏం జరగబోతుందా, ఏం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది.